ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగున అంతరాయం ఏర్పడుతోంది. టన్నెల్లో నీరు ఉబ్బికి వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతోంది. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. టన్నెల్లోకి నీరు ఉబ్బికి వస్తుండటంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకం ఏర్పడుతుంది. కార్మికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఘటనా స్థలంలో 2 మీటర్ల లోతులో కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2 చోట్ల 2 చొప్పున కార్మికుల్ని గుర్తించినట్లు రెస్క్యూ బృందం తెలిపింది. మరోవైపు టన్నెల్ దగ్గర కార్మికుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు 99% కష్టమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం జరుగుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపించిందని, ఇవాళ సాయంత్రానికి కార్మికుల జాడ లభ్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జీపీఆర్తో స్కానింగ్ చేసి కార్మికుల అవశేషాలను నిర్ధారించారు. ఇందులో ఇవాళ 4 ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది. మిగతా 4 టీబీఎం ముందు విభాగంలో అడుగున ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపు 24 అడుగుల మేర బురద, మట్టి పేరుకుపోయింది. వారిని గుర్తించేందుకు ఇంకొంత ఎక్కువ సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 120 మీటర్ల పొడవున్న టీబీఎం కటింగ్ పనులు సాగుతున్నాయి. పూడికతీత, నీటి తోడివేత, కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు తదితర పనులు కొనసాగుతున్నాయి. సొరంగంలో కఠర్ ప్రాంతం నుంచి ఊట నీరు పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. బురద, మట్టి, రాళ్లను లోకో రైలు వ్యాగన్లలో నింపడానికి అక్కడి నుంచి ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం వరకు బృందాలు నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది. కార్మికులు కూరుకుపోయిన ప్రాంతంలో ప్రత్యక్ష కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిఫ్ట్ కి 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపట్టారు. నాగర్ కర్నూల్, నల్గొండ, హైదరాబాద్, ఏపీలోని కర్నూలు నుంచి 8 మంది ఫోరెన్సిక్ వైద్యుల్ని పిలిపించారు. సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లలో ఎవరైనా మృతి చెందితే శవ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వాళ్ల మృతదేహాల్ని గుర్తించుకుంటే ఫోరెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో DNA పరీక్షలకు నమూనాలు పంపిస్తారు. ఈ మేరకు అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు.